గంగకు 8వ కుమారుడు పుట్టాడు. శంతనుడు 7 పిల్లలను గంగలో కలిపేశావు, కనీసం ఈ కొడుకునైనా వదిలిపెట్టు అన్నాడు. మహారాజా, నా పనికి అడ్డు చెప్పావు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఆ కొడుకును తీసుకుని వెళ్ళిపోయింది గంగ. కొంతకాలం తరువాత శంతనుడు గంగానది తీరంలో తిరుగుతున్నాడు. ఒక బాలుణ్ణి చూశాడు. ఆ బాలుని విలువిద్యలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతలో గంగ వచ్చి, మహారాజా, నేను గంగాదేవిని. ఈ బాలుడు నీ కొడుకే. పేరు దేవీపుత్రుడు. సకల విద్యలు, సకల బుద్ధులు నేర్పించాను. నేటితో నా బాధ్యత తీరిపోయింది. మీ కొడుకుని మీరు తీసుకెళ్ళండి అంటూ ఆ బాలుణ్ణి శంతనుడికి అప్పగించి వెళ్ళిపోయింది గంగ. ఆ దేవీపుత్రుడే భీష్ముడు. దేవీపుత్రుడు భీష్ముడిగా ఎలా మారాడు అన్నది తరువాత భాగంలో తెలుసుకుందాం.